Hello all, once again welcome back to VSK Adikavi Nannaya University BCom Computer Applications General T&A Business Economics Model Question Paper ఇది. సో ఫస్ట్లీ నేను ఒక పాయింట్ అయితే క్లియర్ చేస్తాను. ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ అందరికీ సేమ్ ఉంటుంది. బీకామ్ వాళ్ళకు, బీకామ్ సిఏ వాళ్ళకు, బీకామ్ జనరల్ వాళ్ళకు అండ్ బీకామ్ T&A వాళ్ళకు బిజినెస్ ఎకనామిక్స్ సేమ్ ఉంటుంది. సో మోడల్ పేపర్ కూడా సేమే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మైక్రో ఎకనామిక్స్, లా ఆఫ్ డిమాండ్, కాస్ట్ అనాలిసిస్, మోనోపాలీ, నేషనల్ ఇన్కమ్, డిమాండ్ కర్వ్, బీఈపీ ఫోర్కాస్టింగ్. సో బీకామ్ చేసే వాళ్ళు కంపల్సరీగా ఈ ఆల్ వర్డ్స్ అయితే నేర్చుకొని ఉండాలి. ప్రతి సెమిస్టర్లో మ్యాక్సిమం అడుగుతూనే ఉంటారు. సో లాస్ట్ సెమిస్టర్లో మైక్రో ఎకనామిక్స్, లా ఆఫ్ డిమాండ్, మోనోపాలీ, నేషనల్ ఇన్కమ్ కూడా వచ్చాయి. సో దిస్ టైమ్ ఆల్సో సేమ్ ఉంది మోడల్ పేపర్లో. సో మ్యాక్సిమం ఎగ్జామ్కి సేమ్ షార్ట్ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఎస్సే వచ్చేసి 9th డిఫైన్ బిజినెస్ ఎకనామిక్స్, ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. బి డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మైక్రో మ్యాక్రో డిఫరెన్సెస్ అడుగుతుంటారు. అండ్ దెన్ 10th వాట్ ఈస్ మీన్ బై డిమాండ్, వాట్ ఆర్ ద ఎగ్జంప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. 10th బి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై elasticity ఆఫ్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ద elasticity ఆఫ్ డిమాండ్. 11th discuss the various concepts of cost curves. Why is long cost curve flatter than the short run cost curve? B what are the advantages and limitations of break even analysis. 12th define market, briefly explain the classification of markets. 12th B write an essay on monopoly. 13th describe the different concepts and components in national income. 13th B briefly explain problems in measuring national income. సో ఫ్రెండ్స్, ఈ ఎస్సే క్వశ్చన్స్ లాస్ట్ సెమ్లో కూడా కొన్ని రిపీట్ అయ్యాయి. లైక్ మైక్రో మ్యాక్రో డిఫరెన్సెస్, మోనోపాలీ. సో ఇవన్నీ కూడా లాస్ట్ సెమ్లో కూడా రిపీట్ అయ్యాయి. ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ మోడల్ పేపర్ నుంచి 70 to 80% క్వశ్చన్స్ అయితే మన రియల్ ఎగ్జామ్కి రిపీట్ అవ్వచ్చు. సో జస్ట్ పాస్ అయితే చాలా అనుకునే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇవే వస్తాయా, కంపల్సరీ ఇవే వస్తాయా అని. సో పేపర్ నేనైతే ఇయ్యను కదా, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలవడానికి. సో ఈ మోడల్ పేపర్ నుంచి 70 to 80% అయితే కన్ఫామ్గా వస్తాయి. బట్ ఇదే మోడల్ పేపర్ వచ్చేస్తుందని అయితే ఎవరు చెప్పలేరు. సో జస్ట్ పాస్ అయితే చాలా అనుకునే వాళ్ళు ఈ మోడల్ పేపర్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఏమైనా వేరే సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.